విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిని ఎంజీఎం హెల్త్ కేర్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. చెన్నై అడియార్లోని మలార్ హాస్పిటల్ ను కూడా ఆ సంస్థ కొనుగోలు చేసింది. దక్షిణాదిలో ప్రపంచ శ్రేణి ఆరోగ్య సంరక్షణ అందివ్వడమే లక్ష్యంగా వివరిస్తున్నట్లు ఎంజీఎం హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాలన్ తెలిపారు. విశాఖలో ఎంజీఎం సెవెన్ హిల్స్ కొత్త లోగోను ఆసుపత్రి సీఈఓ వింగ్ కమాండర్ ఎంకే బోస్ సమక్షంలో ఆవిష్కరించారు. పునః వ్యవస్థీకరించిన ఎంజీఎం సెవెన్ హిల్స్ లో అధునాతన క్రిటికల్ కేర్ యూనిట్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ఆధునిక క్యాత్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. I think the biggest strength of Seven Hills, you asked MGM Healthcare, we are actually Seven Hills MGM Healthcare. Okay. Now the reason why people will choose this hospital is because it is Seven Hills. It has some of the best doctors in the city. Yes, over the last few years, the hospital has not updated its infrastructure and technology, which we are now going to do. We all know that most of the hospitals in the city of Vizag are concentrated around the health city, which is not in the middle of the city. So a lot of the local patients here have to travel all the way to the health city. But we plan to make sure that this becomes their first choice by improving the emergency, the critical care, as well as updating the infrastructure and making sure that it is the most preferred, affordable and the highest quality of care that we can provide right in the middle of the city. The living example, COVID time lo chaala mandi ventilator మీద ఉండగా కూడా దే పాస్డ్ అవే ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ సరిపోక. ఐఎమ్ ద లివింగ్ ఎగ్జాంపుల్. ఐ షిఫ్టెడ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ టు ఎంజిఎం హెల్త్ కేర్. ఎక్స్పీరియన్స్ ఉంది. దెర్ ఈస్ వన్ మెషిన్ కాల్డ్ ఎక్వో మెషిన్, ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తుంది. అది ఆ మెషిన్స్ని చాలామంది పేషెంట్స్కి పెట్టి మన సర్ సెంటర్కి చెన్నైకి ట్రాన్స్ఫర్ చేసి అందులో చాలామంది సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టెక్నాలజీ మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైజాగ్లో లేదు. ద రీజన్ వై ఐఎమ్ స్టేయింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మన ఎంజిఎం ఇక్కడికి వచ్చిందని. వీ వాంట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ టు కమ్ హియర్. ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ కానీ, మెషిన్స్ కానీ, టెక్నాలజీ కానీ, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అందరూ ఎఫోర్డ్ చేసుకోలేరు. కానీ చేసుకునే విధంగా మనం చేయగలిగే పద్ధతిలో తీసుకురావాలని వీఆర్ ఫైటింగ్ ఫర్ దిస్. చాలామంది పేషెంట్స్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనకి మెయిన్ లిమిటేషన్ ఏంటంటే డిస్టెన్స్. ఫ్రమ్ వైజాగ్ టు చెన్నై ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 900 కిలోమీటర్స్. ఫ్లైట్లో అయితే ఇట్ ఈస్ జస్ట్ 45 minutes to 1 hour. జెట్ అయితే మేబీ హాఫ్ అన్ అవర్. కానీ అంబులెన్స్ కెనాట్ రీచ్. అంతసేపు ఏ ఆక్సిజన్ సిలిండర్స్ ఏవి రన్ చేయలేవు మనకి. ఓన్లీ ఆప్షన్ ఆర్ మనం వాళ్ళు అక్కడ చేసే ట్రీట్మెంట్ ఇక్కడ చేయగలగాలి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అది తీసుకురావాలని మా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ప్రశాంత్ సార్ ప్లాన్ చేస్తున్నారు. వీ వాంట్ టు గెట్ ద టెక్నాలజీ, ఆ ట్రీట్మెంట్స్, ఆ ఫెసిలిటీస్ అవన్నీ మనం వైజాగ్లో చేయగలగాలని వీ వాంట్ టు ఫైట్ ఫర్ ఇట్.